ఆర్సీబీ మళ్లీ దుమ్ము రేపింది. ఐపీఎల్లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ను లక్నోను చెడుగుడాడింది. అటు బౌలర్లు కట్టడి చేస్తే క్లాసీ బ్యాటింగ్తో మ్యాచ్ను ఒంటి చేత్తో గెలిపించాడు రన్ మెషిన్ విరాట్ కోహ్లీ. ఐపీఎల్ 2026 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జైత్రయాత్ర కొనసాగుతోంది. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ ఇలా అన్ని రంగాల్లో రాణించిన ఆర్సీబీ లక్నో సూపర్ జైంట్స్ను 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచిన బెంగళూరు ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. ఆర్సీబీ బౌలర్ రసీక్ దార్ నిప్పుడు చెరిగే బౌలింగ్తో లక్నో బ్యాటర్లను ఉక్కిరి బిక్కిరి చేశాడు. కేవలం 24 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి లక్నో పతనాన్ని శాసించాడు. లక్నో టీంలో మిచెల్ మార్ష్ 40, ముకుల్ చౌదరి 39 పరుగులతో కాసేపు పోరాడినా మిగతా ఆటగాళ్లు విఫలమవడంతో 20 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. 147 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఆర్సీబీ 15.1 ఓవర్లలోనే 5 వికెట్లకు 149 పరుగులు చేసి ఈజీ విక్టరీ అందుకుంది. ఆర్సీబీకి ఆశించిన శుభారంభం దక్కలేదు. రెండో ఓవర్లోనే ఫిల్ సాల్ట్ వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్తో లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పవర్ ప్లేలో దూకుడుగా ఆడి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. బ్యాటింగ్కు ప్రతికూలంగా ఉన్న వికెట్పై కోహ్లీ 49 పరుగులు చేయడంతో ఆర్సీబీ విజయం లాంఛనమైంది. రజత్ పాటీదార్ కూడా విలువైన 27 పరుగులు జోడించాడు. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయినా ఆర్సీబీ సునాయాస విజయాన్ని అందుకుంది. ఈ విక్టరీతో పాయింట్స్ టేబుల్లో బెంగళూరు అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 5 మ్యాచ్లలో 1 ఓడిపోయిన పాటీదార్ సేన 8 పాయింట్లతో టాప్లో ఉంది. ఇక ఇవాళ పంజాబ్, ముంబై తలపడతాయి.